ఒక అమ్మాయి అదృశ్యమై సరిగ్గా నెల రోజులైంది. ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదు. పోలీసులు గాలిస్తున్నా ఎలాంటి ఫలితం లేదు. హైదరాబాద్లో పూర్ణిమ సాయి మిస్సింగ్ పోలీసులకు సవాల్గా మారింది. అసలేం జరిగింది? ఆ అమ్మాయి ఎటు వెళ్ళింది? ఎవరైనా ట్రాప్ చేసి తీసుకెళ్లారా, లేక ఆ అమ్మాయి కావాలనే ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? కుటుంబ సభ్యుల అనుమానాలేంటి? అసలు ఈ మిస్సింగ్ మిస్టరీ ఎప్పుడు వీడుతుంది? పూర్ణిమ సాయి 10వ తరగతి విద్యార్థిని. ఇంట్లోంచి స్కూలుకు బయలుదేరి అదృశ్యమై నెల రోజులైంది. ఎక్కడా ఆచూకీ లేదు. నిజాంపేట్లోని ఈశ్వర్ విల్లాలో గల అమృత సాయి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న నాగరాజు, విజయ దంపతుల కూతురు పూర్ణిమ సాయి అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గత నెల 7న ఉదయం స్కూలుకు వెళుతున్నారని ఇంట్లోంచి బయలుదేరింది. మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రావాల్సిన పూర్ణిమ రాలేదు. ఆందోళన చెందిన పేరెంట్స్ పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు. అసలు ఆ రోజు పూర్ణిమ స్కూల్కు రాలేదని అక్కడి సిబ్బంది చెప్పడంతో కంగు తిన్నారు. స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ల ఇళ్లకు వెళ్లి ఆరా తీసినా ఎలాంటి ఫలితం లేదు. చివరకు బాచుపల్లి పోలీసుల్ని ఆశ్రయించారు తల్లిదండ్రులు. పోలీసులు అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించారు. జూన్ 7 ఉదయం 8:26 పూర్ణిమ స్కూల్ యూనిఫామ్లో బ్యాగ్తో బయటకు వెళ్లిన దృశ్యాలు అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేశారు పోలీసులు. బస్టాండ్ దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లోనూ అమ్మాయి దృశ్యాలు కనిపించాయి. అంతకు మించిన ఆధారాలు దొరకలేదు. పూర్ణిమ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా యాక్టివ్గా ఉంటుందని విచారణలో తేలింది. సోషల్ మీడియాలోనే పూర్ణిమను ఎవరైనా ట్రాప్ చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పూర్ణిమ 10th క్లాస్ కావడంతో తల్లిదండ్రులు ఇతర వ్యాపకాలపై ఆంక్షలు పెట్టారు. సోషల్ మీడియాను వాడొద్దని హెచ్చరించారు. పూర్ణిమ ట్యాబ్ను తీసేసుకున్నారు. ఫోన్ వాడకాన్ని తగ్గించారు. చదువుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం వల్ల పూర్ణిమ సాయి ఇంట్లోంచి వెళ్లిపోయిందేమోనని అనుమానిస్తున్నారు. అమ్మాయి ఇప్పటి వరకు అయితే మాకు అసలు కనిపించలేదు. మేము కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు వచ్చి పాప బిహేవియర్ గురించి, మా గురించి, మొత్తం మా చుట్టాల గురించి, అంటే పాప కాపు నుంచి వెళ్ళింది కాబట్టి ఎక్కడైనా చుట్టాల్లో ఉండొచ్చు అనే వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తారు. ఆ రకంగా కూడా క్లియర్ అయిందండి. ఇంకొకటి పాప ప్రపంచం, ఇల్లు, ఇక్కడ అపార్ట్మెంట్, తన స్కూల్ ఎంటర్ అయిందా లేదా అనేది అక్కడైతే ఎటువంటి సీసీ కెమెరా అయితే లేవండి. మాకైతే ఆ ఫర్నిచర్ షాప్ వరకు వెళ్ళినట్టుగా అయితే మాకైతే పక్క ఇదే అనిపిస్తుందండి. సో మీరు నాకు అందరి ద్వారా రిక్వెస్ట్ చేయండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమని, స్కూల్ తరఫున కూడా ఎక్కువ డీప్ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. పూర్ణిమ ఎక్కడికి వెళ్ళిందన్నది ఇంకా మిస్టరీనే. స్నేహితులు, బంధువులను అడిగినా ఎలాంటి సమాచారం లేదు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల దగ్గరున్న సీసీ కెమెరాలను పరిశీలించినా ఎలాంటి క్లూ దొరకలేదు. చెన్నైలో ఉందన్న వార్తలు, నగరంలోని పలు ప్రాంతాల్లో కనిపించినట్టు కొన్ని సీసీటీవీ దృశ్యాలపై క్లారిటీ లేకపోవడంతో కలత చెందుతున్నారు కుటుంబ సభ్యులు. డ్రెస్ లేవు, ఈ డబ్బులు లేవు, ఏమీ లేనప్పుడు తనకి ఎవరొకరు సపోర్ట్ అయినా ఉండాలి, లేదంటే ఎవరన్నా ట్రాప్ చేసన్నా తీసుకువెళ్ళాలి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందనేది పోలీసు వారే విచారణ జరిపించాలి. అందుకే మాకు వచ్చిన అనుమానం అదేనండి. అంతే. అన్ని మన స్టేట్లో ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలకి, అట్లాగే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు అన్ని స్టేట్స్ కూడా మిస్సింగ్ అమ్మాయి గురించి ఫోటో వివరాలతో పంపించాము. అపార్ట్మెంట్తో పాటు బస్టాప్లో కెమెరాలో రికార్డైన దృశ్యాలు మాత్రమే పోలీసుల దగ్గర ప్రస్తుతం ఉన్న ఆధారాలు. వాటి ద్వారా దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. 14 బృందాలు పూర్ణిమ కోసం గాలిస్తున్నాయి. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్లో పూర్ణిమ మెసేజ్లను విశ్లేషిస్తున్నారు సైబర్ నిపుణులు. సోషల్ మీడియాలో పూర్ణిమను ఎవరైనా ట్రాప్ చేసి తీసుకెళ్లారా, లేక ఆమె కావాలని ఇంట్లోంచి వెళ్లిపోయిందా అన్నది తేలాల్సి ఉంది.